20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా సేవలు అందించి ఇటీవల తీవ్రమైనటువంటి గుండెపోటుకి గురై ఈరోజు నయా బొంబాయిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ హాస్పిటల్లో డాక్టర్ రమాకాంత్ పాండా గారి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స జరుగుతున్న సందర్భంలో శస్త్రచికిత్స విజయవంతం కావాలని, వారు పూర్ణాయుష్తో తిరిగి రావాలని ఈరోజు సర్వమత ప్రార్థనలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మొట్టమొదటిగా విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు నిర్వహించడం జరిగింది. తర్వాత విజయదుర్గ అమ్మవారి దగ్గర చేయడం జరిగింది. ఉదయం 5 గంటలకే వివిధ మసీదుల్లో ప్రార్థనలు జరగడం జరిగింది. ఈ కార్యక్రమం అయిన తర్వాత రైల్వే స్టేషన్ రోడ్లో ఉన్న సిఐఎస్ఐ చర్చి నందు కూడా ప్రార్థన జరగడం జరిగింది. అదేవిధంగా నందివాడ మండలంలో పైల ఆదాం గారి ఆధ్వర్యంలో కూడా అక్కడ ఈ క్రైస్తవ సోదరులు పాస్టర్లు ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. వారి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, మరికొంతకాలం గుడివాడ నియోజకవర్గ ప్రజలకు వారి సేవలు అవసరం అని చెప్పి భావిస్తూ వారు సాయంత్రం 5 గంటలకి మల్లాయపాలెంలోని పాత మల్లాయపాలెంలో ఉన్నటువంటి దర్గాలో కూడా ప్రార్థనలు నిర్వహించబడతాయి. కాబట్టి ఆయన అభిమానులు వారి యొక్క శ్రేయస్సు కోరేవారు కూడా వచ్చి పాల్గొవచ్చు. ఈ కార్యక్రమం ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా నిర్వహించబడుతుంది. రాజకీయాలకు అతీతంగా వారి అభిమానులు ఎవరైనా రావచ్చు. మన సాంప్రదాయాల ప్రకారం ఏ వ్యక్తి అయినా అనారోగ్యంలో ఉన్నప్పుడు వారిని బాగుండాలని కోరుకోవడం మన సాంప్రదాయం. అందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి 50 మంది కూడా పాల్గొవచ్చు. గణేష జై దుర్గా భవాని. ఈ రోజున గుడివాడ పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని గారు ఆయురారోగ్యం బాగుండాలని, బొంబాయిలో ఈ పూట ఆయనకి రమాకాంత పాండే గారిచే హార్ట్ సర్జరీ జరుగుతుంది. అందరం కూడా ఆ అమ్మవారు, ఆ వినాయకుడు, ఆ సర్వ దేవతలు, ఆ ప్రభువు, అన్ని దేవతలు కూడా ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, గుడివాడలో ఎంతమంది నాయకులు వచ్చినా కూడా ఆయన గుడివాడకి దేవాలయాలకి అదేవిధంగా ఆ దేవాలయం ఈ దేవాలయం కాకుండా అభివృద్ధిలో కృషి చేశారు. ఆ భగవంతుడు ఎల్లవేళ ఆయురారోగ్యాలు ఉంటాయని కోరుకుంటూ జై వాసు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు గుడివాడ ముద్దుబిడ్డ కొడాలి నాని గారు అనారోగ్యంలో ఆసుపత్రి చేయడం ఈరోజు ఆయనకి సర్జరీ జరుగుతూ ఉంది. ఆయన బాగుండాలని, ఆయన జీవితాంతం 10 మందికి బాగుపడాలి పనిచేసే వ్యక్తి కాబట్టి, ఆయన అవసరం మనకు చాలా ఉంది కాబట్టి, అలాంటి మహా వ్యక్తి ఆరోగ్యంగా తిరిగి గుడివాడ రావాలని చెప్పేసి మేము ఈరోజు విఘ్నేశ్వర స్వామి గుడిలో 108 కొబ్బరికాయలు కొట్టి పూజ చేసుకున్నాం. అలాగే అమ్మవారి దగ్గర, ఎందుకంటే విజయదుర్గమ్మనే నాని గారు అమ్మవారి భక్తుడు, ఖచ్చితంగా ఆ ఆశీస్సులు నాన్నగారి మీద, ఆయన కుటుంబం మీద ఉంటాయి. ఆయన మంచి ఆరోగ్యంతో తిరిగి వస్తాడు. వచ్చినాక ఇంకా మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అమ్మవారి దగ్గర అందరి సమక్షంలో కార్యక్రమం చేసుకుంటాము. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున గుడివాడలో ఆయన ఎమ్మెల్యేలు చర్చిల్లో కానీ, మసీదుల్లో కానీ, గుళ్ళల్లో కానీ ప్రార్థనలు చేస్తూ ఆయన బాగా ఉండాలని చెప్పి, ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి చేస్తూ ఉంటే, ఒక మనిషికి ఇంత బలం ఉందా, ఇంత అభిమానం ఉందా అని చెప్పి మాకే ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలు వచ్చిన మీ అందరికీ కూడా, ఆయన ఎమ్మెల్యేలు అందరికీ కూడా ఒక్కసారి అభినందన చేయండి. నాని గారు మళ్ళీ సుభిక్షంగా ఆరోగ్యాలతో ఈ గుడివాడ రావాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు మా ప్రియతమ నాయకుడు కొడాలి నాని గారి అనారోగ్యంతో హాస్పిటల్లో ఉండగా, మరి ఈ రోజు బైపాస్ సర్జరీ జరుగుతుంది. మరి ఆ దేవదేవుళ్ళందరూ కూడా ఆయన్ని ఆశీర్వదించాలని, మరి మా కార్యకర్తలందరూ కూడా, అది గుడివాడ నియోజకవర్గం కార్యకర్తలందరికీ ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలి. మరి ఆయన సల్లం దీవెన మా నియోజకవర్గం మీద మళ్ళీ రావాలని, ఆయన సంతోషంగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి మరి అందరిని ఇక్కడ కలుసుకుని మరి అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని, ఆయన సంతోషంగా ఇంటికి రావాలని, ఆయన కుటుంబం ఎల్లవేళ సంతోషంగా ఉండాలని మరి మనసారా కోరుకుంటూ, మరి ఇటువంటి నాయకుడిని మేము ఇంతవరకు ఎప్పుడు చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా చేస్తూ మరి ప్రజాసేవకి మరి నియోజకవర్గం అంతా కూడా 24 గంటలు అందుబాటులో ఉండి మరి అందరికీ మరి దాహం తీర్చిన మహానాయకుడు ఆయన. మరి 20 ఏళ్ళు
దాహం తీర్చి నియోజకవర్గానికి అపర భగీరథుడిగా పేరుగాంచిన ఆయన మరి ఈ రోజు మరి అస్వస్థ గురి అవటం మా అందరికి కూడా ఎంతో చింతిస్తున్నాం. మరి ఆ దేవదేవుళ్ళందరూ కూడా ఆయన చల్లనగా దీవించి సంతోషంగా మళ్ళీ గుడివాడలో అడుగు పెట్టాలని, ఆయన కుటుంబం అంతగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ విరమిస్తున్నాం.